ముఖ్యమంత్రి ఏం చేస్తున్నంటే గర్భాన్ని ఎక్కడైతే ఈ నది పుడుతుందో ఆ గర్భాన్ని తొక్కి గుద్ది ఇప్పుడు దాన్ని కాపాడుతా అంటున్నాడు. దామగుండంలో చేస్తున్నది అదే కదా, అక్కడనే తొక్కేసినావు నువ్వు. ఇప్పుడు దాన్ని కాపాడుతా అనుడు అనేది పెద్ద పెద్ద స్కామ్. అది మూసి అని ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎట్లుంటుందంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు ట్యాంక్ బండ్ను మొత్తం మంచినీళ్ళు చేస్తా, మీరంతా దానిలోకెళ్ళి నీళ్ళు వస్తాయి, మీ ఇళ్ళలో నల్లాలు ఇస్తే చాలు 24 గంటలు నీళ్ళు వస్తాయి, అవే తాగాలి, అవే స్నానాలు చేయాలి, మంచిగా అందంగా కావాలి, అవే నీళ్ళతో వంటలు వండుకోవాలి, సనుబాల కన్నా ప్యూర్ చేస్తా అనే లెక్కలో మాట్లాడిండు ఆయన కేసీఆర్. అంటే ఆయన ఈయన ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిండు ఈ ఏషగాడు ఈ మొగాయన, ఈయన చెప్పేది కూడా గదే కథ. ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఆయన ఆశ ఎంత ఉన్నది ఏందో నాకైతే అర్థమైతలేదు. కానీ నీ చుట్టూన్న వాళ్ళందరూ, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూపించారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉన్నాయి, సాబర్మతి సంగతి ఏంటిది, నీ గంగా సంగతి ఏంటిది, జమున సంగతి ఏంటిది, ప్యూరిఫికేషన్ సంగతి ఏంటిది, నేషనల్ లీడర్ల సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి అంతా చూపించారు. నీ తలకాయలా నీ చుట్టూన్న వాళ్ళ తలకాయలు అంత ఏంటంటే డ్రైనేజీలు తిరుగుతున్నాయి కాబట్టి మీరంతా ఆ సీవేజ్ ప్లాంట్లు మీరందరూ అసొంటోళ్ళు ఆడున్నారు కాబట్టి ఇట్లా దరిద్రం తెలంగాణకి దరిద్రం వస్తుందని క్లియర్గా చెప్పదలుచుకున్నాను అయితే.